ఓయ్ ఏంటి స్పెషల్? ఏంటి స్పెషల్? శుక్రవారం పూజ. ఈ వారంకి రెండో వారం పూజ వీడియో పెట్టలేదని చాలా డిఎమ్స్, చాలా కామెంట్స్. ఏమనుకోకండి, యాక్చువల్లీ నాకు లాస్ట్ వీక్ హెల్త్ బాగాలేదనమాట. అందుకోసమని పూజ ఎప్పుడు లాగానే పైన చేసుకున్నాను అనమాట. పీఠం పెట్టలేదని వీడియో పెట్టలేదు అండ్ అప్డేట్ కూడా అందుకే ఇవ్వలేదన్నమాట. ఈ వారం సాయంత్రం పూజ చాలా బాగా అయ్యింది. అమ్మవారికి ఎర్ర నొక్కితో ప్రసాదం చేశాను. పూజ అయిపోగానే మా వారు వచ్చి బ్యాలెన్స్ ప్రసాదం కూడా తినేశారనమాట. చాలా బాగా వచ్చింది. అండ్ అమ్మవారిని చూసేద్దాం పదండి. శుక్రవారం సాయంత్రం పూజ. అలా అమ్మవారిని చూసేయండి అర్జెంటుగా. ప్రతి వారంలానే ఈ వారం కూడా 108 రెడ్ ఫ్లవర్స్ తో లక్ష్మమ్మకు పూజ అయింది. ఈ రోజు ఇంకొంచెం స్పెషల్ ఏంటంటే అదే రెడ్ ఫ్లవర్స్ తో దుర్గమ్మకు కూడా అయ్యవారికి కూడా పూజ అయిపోయింది అనమాట. దుర్గమ్మ చూడండి 2 వారాలు బ్యాలెన్స్ అంతా ఈ రోజు కుంకుమ పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాను అనమాట. పీఠం కూడా చాలా బాగా వచ్చింది. ఈ రోజు మన పూజలో కొంచెం స్పెషల్ ఐటమ్స్ మీకు కనబడుతూ ఉంటాయి. అవేంటో గెస్ చేసి కామెంట్ చేయండి. కానీ ఈ రోజు పూజ మాత్రం చాలా నిండుగా, చాలా అందంగా ఉంది. నాకు కూడా మనసు తృప్తిగా ఉంది. ఇంకా చాలా మంది అడిగే కామెంట్స్ ఏంటంటే అది నెగిటివ్ అనుకోలో తెలీదు, తెలియక అడుగుతున్నారో తెలీదు, తెలుసుకోవాలని అడుగుతున్నారో నాకైతే తెలీదు. అక్క, మీరు ఎందుకు ఇన్ని దీపాలు పెడతారు? 1-2 దీపాలు సరిపోవా అని అడిగారు. 1 దీపం ఏంటి, 2 దీపం ఏంటి? అగరత్తి పెట్టుకొని పూజ చేసుకోండి, ఎవ్వరు వద్దనరు. మట్టి ప్రమిదల్లో పూజ చేసుకోండి, ఎవ్వరు కాదనరు. కానీ నేను పీఠం పెట్టానంటే నాకు నిండుగా దీపాలు ఉండడం చాలా ఇష్టం అనమాట. అండ్ నూనె ఎక్కువ అవుతుందిలేండి, నూనె నీళ్ళతో ఏం దీపం పెట్టాం కదా. కానీ నాకు అలవాటు, నాకు ఇష్టం. నా పూజ పీఠం పెట్టానంటే నిండుగా దీపాలు ఎలా ఉన్నాయో, పువ్వులు ఎలా ఉన్నాయో, దీపాలు కూడా అంతే నిండుగా ఉండాలనుకుంటాను. అందుకే ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇంతలో వేరే ఉద్దేశం ఏం లేదు. మీరు ఇలా చేయాలని ఏ రోజు నేను చెప్పను. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. బట్ నేనైతే మాత్రం ఇలా నిండుగా దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట. 1 దీపం పెట్టుకున్నా చాలు. అది మీ ఇష్టం, మీ ఓపిక, మీ స్తోమత. కానీ నాకైతే మాత్రం ఉన్నా లేకపోయినా పూజ చేశాను అంటే నిండుగా దీపాలు పెట్టుకోవడం ఇష్టం. ఈరోజు చెప్పాను కదా, ఎర్రనూక ఉప్మా, పానకం, సింపుల్ గా తాంబూలం పెట్టి పూజ అయితే చేసుకున్నాను. అమ్మవార్లు అయ్యవార్లు ఇద్దరు మురిసిపోతున్నారు, అసలు మెరిసిపోతున్నారు. మన పూజలో కొత్తగా ఏమైనా కనబడుతుందంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తారు అవి ఏంటా అన్నది. ఈ రోజు పూజ ఎలా జరిగింది, అమ్మవార్లు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.